2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో దేవర పార్ట్ 1 ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే 2 ప్రసిద్ధ పాటలు ఫియర్ సాంగ్ తో ప్రకంపనలు సృష్టించింది మరియు చుట్టమల్లే చర్న్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక 3వ సింగిల్ దావుడి కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. దావుడి అనే పేరుతో థర్డ్ సింగిల్ త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు ట్వీట్ చేశారు. జాన్వీ, తారక్ మధ్య ఉండే ఈ మాస్ డ్యూయట్ అదిరిపోనున్నట్లు హింట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన దేవర యాంథమ్ సెకండ్ సింగిల్ చుట్టమల్లే సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకున్నాయి. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఎన్టీఆర్ మాస్ యాక్షన్ విజువల్స్ లుక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైంటమ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ బైరా అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటు సినీ అభిమానులు కూడా దేవర ఎప్పుడు థియేటర్స్ లోకి దిగుతుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలుండటంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ బిజినెస్ పరంగా క్రేజ్ నెలకొంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో ఈ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఎన్టీఆర్ బాగా దృష్టి పెట్టారు. దేవరతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఎన్టీఆర్ చాలా కసితో పనిచేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు సైతం అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. దేవర తమిళ రైట్స్ 7.5 కోట్లు పలికినట్లు తెలుస్తున్నాయి. ఇది నిజంగా మంచి రేట్ అని చెప్పాలి. తమిళ సినిమాలను మన వాళ్ళు కోట్లు కుమ్మరించి కొనుక్కుంటారు, కానీ తెలుగు సినిమాను మాత్రం అక్కడ ఎక్కువ రేటు పెట్టేందుకు ఒప్పుకోవటం లేదు. ఈ లెక్కన ఎన్టీఆర్ సినిమాకు 7.5 కోట్లంటే సాలిడ్ ధరకే అమ్ముడు పోయినట్లని చెప్పాలి. దేవర మూవీ కోలీవుడ్ లో ఫుల్ రన్ లో 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు రాబడితే ఈజీగా బ్రేక్ ఇవ్ అయిపోతుంది. దేవర సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 18 కోట్ల గ్రాస్ అనేది పెద్ద లెక్కలోకి రాదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.